హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజ్ ట్యూబ్. ఈరోజు అయితే మా ఊరిలో దగ్గరలో ఉన్న వినాయక షెడ్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ వినాయక షెడ్ లో అయితే ఒక విగ్రహానికి అయితే పూర్తిగా కలరు, పెయింటింగ్, వార్నిష్ అనేది పూర్తిగా వేసేసారు. ఆ విగ్రహం అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. మీకు కూడా చూపిస్తాను ఆ విగ్రహం అయితే. ఈ విగ్రహం మీరు కావాలంటే అన్నమయ్య స్టాచ్యూ పక్కన యూనియన్ పెట్రోల్ బంక్ ఉంది, దాని పక్కన అయితే ఈ విగ్రహం షెడ్ అయితే ఉన్నది. ఆ షెడ్ దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చి సంప్రదించండి. ఈ విగ్రహం చూసిన తర్వాత మీరు కూడా ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి. రండి ఫ్రెండ్స్, మీకు కూడా చూపిస్తాను ఆ విగ్రహం ఎలా ఉందో. మీరైతే కామెంట్ రూమ్ లో తెలియపరచండి నాకైతే. రండి ఫ్రెండ్స్, నేను చెప్పిన విగ్రహం అయితే ఇదేను. ఈ ఏనుగు రథంతో కలిగిన వినాయక విగ్రహం. ఈ విగ్రహం అయితే వచ్చేసి 11 అడుగులు ఉంటుంది. ఈ విగ్రహం అయితే చాలా మంది అట్రాక్ట్ చేసింది. ఈ విగ్రహం ఉన్న కలరు, ఈ పంచాయతీ సూపర్ గా పిచ్చి పిచ్చిగా ఉంది. చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం పూర్తిగా మెటాలిక్ వచ్చేసింది. చూడండి, పైన కూడా ఏనుగు ఉన్నది, కింద కూడా ఏనుగు ఉన్నది. ఇది ఏనుగు రథము. పంచి కూడా సూపర్ ఉన్నది, రెడ్ కలర్. ఇదైతే కలర్ అయితే సూపర్ అంటే సూపర్ వేశారు. ఈ ఆర్ట్ కి అయితే వీళ్ళకి ఒక లైక్ వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇది గాజు సీసా ఎలా ఉందో అలా ఉన్నట్టుంది. ఈ విగ్రహం అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నది విగ్రహం అయితే. మీకు కూడా ఈ విగ్రహం కావాలనుకుంటే అన్నమయ్య స్టాచ్యూ పక్కన ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది, దాని పక్కన అయితే ఈ విగ్రహ ప్రదేశం ఉన్నది. ఇక్కడికి వచ్చి సంప్రదించండి. ఇప్పటికే చాలా వరకు అయితే కస్టమర్స్ వచ్చేసి ఈ విగ్రహం చాలా మంది అట్రాక్ట్ చేసింది. త్వరపడండి, మీరు కూడా కావాలంటే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.